ఓం శాంతి 5/1/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, బాబా సమానంగా ఆత్మీక టీచర్లుగా అవ్వండి. బాబా ద్వారా ఏదైతే చదువుతున్నారో దాన్ని ఇతరుల చేత కూడా చదివించండి. ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ విషయంలో బాబాకు దృఢమైన నిశ్చయం ఉంది? పిల్లలు కూడా అందులో దృఢమైన నిశ్చయం కలవారిగా అవ్వాలి. ఏ విషయంలో? జవాబు: బాబాకు డ్రామాపై దృఢమైన నిశ్చయం ఉంది. ఏదైతే గతించిందో అదంతా డ్రామాయే అని బాబా అంటారు. కల్పపూర్వం ఏదైతే చేశారో అదే చేస్తారు. డ్రామా మిమ్మల్ని మారనివ్వదు. కానీ ఇప్పటి వరకు పిల్లల స్థితి ఈ విధంగా అవ్వలేదు. కావుననే వారి నోటి నుండి ఇలా జరిగితే ఇలా చేసి ఉండేవారము, మాకు ముందే తెలుసుంటే ఇలా చేసేవారం కాదు అని తమ నోటుతో అంటారు. గతించిన దాన్ని గురించి ఆలోచించకండి. ఇక ముందు అటువంటి పొరపాటేది జరగకుండా ఉండేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. ఏ విషయంలో బాబాకు దృఢమైన నిశ్చయం ఉంది చెప్పండి? బాబాకు డ్రామా పైన దృఢమైన నిశ్చయం ఉంది. అలాగే మనం కూడా ఏం చేయాలి? డ్రామా పైన దృఢ నిశ్చయం పెట్టుకోవాలి. ఏదైతే జరిగిందో అంటే జరిగిపోయింది మంచిది, జరుగుతున్నది మంచిది, జరగబోయేది ఇంకా ఇంకా మంచిది కదా. కల్పపూర్వం ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తారు కదా. డ్రామా మిమ్మల్ని మారనివ్వదు కదా, మార్చనివ్వదు. మార్చనిస్తుందా? మన చేతుల్లో ఉందా? కానీ ఇంకా పిల్లలు ఆ విధంగా అయితే తయారవ్వలేదు అని చెప్తున్నారు బాబా. డ్రామా పైన నిశ్చయం ఉందనుకోండి, మనకి చింత ఉండదు. గతించిన దాని గురించి ఆలోచించకండి. ఇక ముందు పొరపాటు జరగకుండా చూసుకోండి అని చెప్తున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను గుప్తమని బాబా స్వయం తెలియచేస్తున్నారు. గర్భంలోకి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు కూడా అది ప్రవేశించడం ఎవరికీ తెలియదు. దాని తిథి తారీఖును ఎవ్వరూ చెప్పలేరు కదా. గర్భంలోకి ఆత్మ ప్రవేశించే తిథి తారీఖు ఎవరైనా చెప్పగలరా? తల్లికి కూడా తెలియదు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే గర్భం నుండి బయటకు వస్తుందో అప్పుడే ఆ తిథి తారీఖు వెలువడుతుంది. కావున బాబా ప్రవేశపు తిథి తారీఖును గురించి కూడా తెలియదు. వారు ఎప్పుడు ప్రవేశించారో, రథంలోకి ఎప్పుడు వచ్చారో ఏమీ తెలియదు. ఎవరినైనా చూసినప్పుడు వారు నశాలోకి వెళ్ళిపోయేవారు. ఏదో ప్రవేశించింది లేక ఏదో శక్తి వచ్చింది అని భావించేవాడిని. కానీ ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? నేను విశేషంగా జపము తపము ఏదీ చెయ్యలేదే అని భావించేవారు. దీనినే గుప్తము అని అంటారు కదా. బ్రహ్మబాబాకిలోకి శివబాబా ప్రవేశించినప్పుడు కూడా బ్రహ్మబాబాకి ఫస్ట్ అయితే ఏమీ తెలియదు. తిథి తారీఖు ఏమీ ఏమీ తెలియదు. సూక్ష్మవతనపు స్థాపన ఎప్పుడు జరుగుతుందో అది కూడా చెప్పలేరు. ముఖ్యమైన విషయం ఏంటంటే మన్మనాభవ. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? మన్మనాభవ. మనసులో ఏం చేయండి? తండ్రిని తలుచుకోండి చాలు. అన్ని ప్రశ్నలకి సమాధానం అదే వస్తుంది. ఏ ఆత్మలారా, మీరు మీ తండ్రినైన నన్ను వచ్చి పద్ధతులను పావనంగా తయారు చేయమని, పావన ప్రపంచాన్ని తయారు చేయమని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే నేను రావలసి ఉంటుందో అప్పుడు మార్పు తప్పకుండా జరుగుతుంది అని బాబా అర్థం చేయిస్తారు. సత్యయుగం నుండి ఏదైతే గతించిందో అదంతా మళ్ళీ పునరావృతం అవుతుంది. సత్య త్రేతాయుగాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. క్షణక్షణము గడుస్తూ ఉంటుంది. సంవత్సరాలు కూడా గడుస్తూ ఉంటాయి. సత్యయుగం గతించిపోయింది అని అంటారు. దాన్ని చూడలేదు కదా, మీరు దాన్ని దాటి వచ్చారు అని బాబా అర్థం చేయించారు కదా. సత్యయుగం అయిపోయింది,
త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం కూడా అయిపోవడానికి రెడీగా ఉంది. బాబా పిల్లలైనా మనమైతే బ్రాహ్మణాత్మలు ఎక్కడున్నారు? సంగమ యుగంలో ఉన్నారు. మొట్టమొదట మీరే నా నుండి విడిపోయారని బాబా అంటారు కదా. పరంధామం వెళ్ళి బాబాను వదిలేసి మనమే ఏం చేసాం? ఫస్ట్ కిందకు వచ్చేసాం. కావున దీనిపై చింతన చేయాలి. ఏ విధముగా 84 జన్మలు తీసుకున్నామో మళ్ళీ వాటిని ఖచ్చితంగా అదే విధంగా ఎలా తీసుకోవాల్సి ఉంటుందో ఆలోచించాలి. సుఖము మరియు దుఃఖపు పాత్రను అభినయించవలసి ఉంటుంది. సత్యయుగంలో సుఖం ఉంటుంది. ఇల్లు పాతగా ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ కప్పు నుండి కురుస్తూ ఉంటుంది కదా. ఇల్లు పాతగా అయిపోయే కొద్దీ ఏమవుతుంది? ఎక్కడో అక్కడి నుంచి ఏమవుతుంటుంది? వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకొక చోట ఇంకేదో అవుతుంది. అప్పుడు దానిని బాగు చేయాలన్న చింత పట్టుకుంటుంది. ఎప్పుడైతే అది బాగా పాతబడిపోతుందో అప్పుడు ఇక ఆ ఇల్లు నివాస యోగ్యం కాదని భావించడం జరుగుతుంది కదా. కొంతవరకు మరామత్తులు చేస్తాం, పోయిన దానికి అతుకులు పెట్టి. ఇంకా 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 దారుణంగా అయిపోతే ఏం చేస్తాం? ఇంక ఇది పనికిరాదు, దీన్ని తీసేసి కొత్తది కట్టుకోవాలి అని. అలాగే ఇప్పుడు ప్రపంచం పరిస్థితి కూడా అలాగే ఉంది. కొత్త ప్రపంచాన్ని గురించి అలా అయితే అనరు కదా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారు. ప్రతి వస్తువు మొదట కొత్తగా, ఆ తర్వాత పాతగా అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీకు ఇది గుర్తుకొస్తుంది. ఇంకెవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా పిల్లలు తప్పించి ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే తండ్రి చెప్పే విషయాలు పిల్లలకే అర్థమవుతాయి. అందరికీ అర్థమవుతాయే మరి. గీత, రామాయణము మొదలైన వాటిని వినిపిస్తూ ఉంటారు. అందులోనే బిజీగా ఉంటారు. మీరు బాబా చెప్తున్నారు, మీరు నేను కూడా ఇవే విషయాల్లో బిజీగా ఉండేవారము. ఇప్పుడు బాబా ఎంత వివేకవంతులుగా తయారు చేశారు పిల్లలు. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచం అంతమవ్వనున్నది, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని బాబా అంటారు. అలాగని అందరూ వెళ్తారని కాదు. అందరూ ముక్తిధామంలో కూర్చుండిపోవడం, ప్రళయం జరగడం అది కూడా నియమంలో లేదు. ఇది పురాతన ప్రపంచం మరియు కొత్త ప్రపంచంలో కళ్యాణకారి సంగమయుగమని మీకు తెలుసు. ఇప్పుడు మార్పు జరగనున్నది. మళ్ళీ శాంతిధామంలోకి వెళ్తాం కదా. ఇప్పుడు మార్పు జరుగుతుంది. అందరూ ఎక్కడికి వెళ్తాం? శాంతిధామానికి వెళ్తాం. అక్కడ సుఖానుభూతి విషయం కూడా ఏది ఉండదు. బాబా చెప్తున్నారు, యజ్ఞంలో ఏ విఘ్నాలైతే వచ్చాయో అవి వస్తూనే ఉంటాయి. కల్పం తర్వాత కూడా వస్తూనే ఉంటాయి కదా. ఏవైతే విఘ్నాలు వచ్చాయో కల్పపూర్వం వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళీ కల్పం తర్వాత కూడా వస్తాయి. ఏటిని చూసి కూడా మనం భయపడకూడదు. ఏది వచ్చినా మనం ఎప్పుడైతే నిర్విఘ్నంగా బాబా స్మృతిలో ఉంటామో, భగవంతుడు ఛత్రఛాయలో ఉన్నామని అనుభవం చేసుకుంటామో వచ్చింది వచ్చినట్టే పారిపోతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, వస్తూనే ఉంటాయి, కల్పం తర్వాత కూడా వస్తూనే ఉంటాయన్న గాయనం ఉంది. ఇప్పుడు మీరు పక్కాగా అయిపోయారు. ఈ స్థాపన మరియు వినాశనపు పని చిన్న పనేమీ కాదు. విఘ్నాలు ఏ విషయంలో కలుగుతాయి? కామం మహాశత్రువని బాబా అంటారు. ఈ విషయంపైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది విషయం కూడా ఉంది కదా. బ్రహ్మచార్యము విషయంలోనే మొత్తం గొడవంతా ఉంది. బ్రహ్మచర్యం విషయంలోనే గొడవంతా ఉంది. సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా తప్పకుండా అవ్వాలి. మెట్లు దిగాలి. ప్రపంచం తప్పకుండా పాతపడవలసిందే. ఈ విషయాలన్నిటినీ మీరే అర్థం చేసుకుంటారు మరియు స్మరిస్తారు కూడా. అలాగే బాగా చదువుకుంటూ చదివించాలి కూడా. టీచర్గా అవ్వాలి. తప్పకుండా జ్ఞానం బుద్ధిలో ఉంటేనే చదువుకుని టీచర్గా అవుతారు కదా. విన్న జ్ఞానం మన బుద్ధిలో ఉంటేనే మళ్ళీ మనం ఎదురు వాళ్ళకి చెప్పగలుగుతాం. లేదంటే ఎలా చెప్తాం మరి?
మళ్ళీ టీచర్ నుండి ఎవరైతే నేర్చుకుని చురుకైన వారిగా అవుతారు వారిని గవర్నమెంట్ పాస్ చేస్తుంది. మీరు కూడా టీచర్లే. బాబా ఏం చెప్తున్నారు? మీరందరూ కూడా ఎవరు? టీచర్లే. బాబా మిమ్మల్ని టీచర్లుగా తయారు చేశారు. ఒక్క టీచర్ ఏం చేయగలరు? మీరందరూ ఆత్మీక టీచర్లు. పిల్లలందరూ ఎవరు? ఆత్మీక టీచర్లు. కావున బుద్ధిలో జ్ఞానం ఉండాలి కదా. టీచర్ అవ్వాలి అంటే ముందు ఏం చేయాలి? జ్ఞానం ఉంటేనే కదా ఎదురు చెప్పగలుగుతాం. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ జ్ఞానము పూర్తిగా ఖచ్చితమైంది. ఈ జ్ఞానం వినడం వల్ల మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు. నరుడు శ్రీ నారాయణుడిగా తయారవుతాడు. ఇప్పుడు ఎంతగా పిల్లలైన మీరు బాబాను స్మృతి చేస్తారు అంతగా మీలోకి ప్రకాశం వస్తూ ఉంటుంది. మనం బాబాని స్మృతి చేసే కొద్దీ బాబా యొక్క శక్తి కిరణాలు మన ఆత్మలో నిండే కొద్దీ ఏమొస్తుంది? ప్రకాశం వస్తుంది అని చెప్తున్నారు బాబా కదా. మనుషులకు సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్ళీ ఇంకెవరికైనా సాక్షాత్కారం కూడా జరగగలదు. సహాయకుడైన బాబా కూర్చుని ఉన్నారు. మనకి సహాయం చేయడానికి బాబా కూర్చుని ఉన్నారు. కాబట్టి కూర్చుని ఉన్న ఈ తండ్రిని మనం ఏం చేయాలి? అనుభవం చేసుకోవాలి. ఆ ప్రాప్తిని పొందాలి. సహాయం చేయడానికైతే బాబా రెడీగానే ఉన్నారు. ఆ సహాయాన్ని పిల్లలు ఏం చేయాలి? తీసుకోవాలి కదా. బాబాని పిలవండి. ఏదొచ్చినా ఏ అవసరం వచ్చినా వాళ్ళని వీళ్ళని పిలవడం కాదు. ఎవరిని పిలవండి? స్వయం సాక్షాత్తు ఆ పరమాత్మను పిలవండి. తండ్రి రండి, ఇప్పుడు మేము ఈ కష్టంలో ఉన్నాము, దీని నుంచి మమ్మల్ని మీరు బయటపడేయండి అని కదా. సహాయం చేయడానికే బాబా కూర్చుని ఉన్నానని చెప్తున్నారు బాబా. బాబా ఎల్లప్పుడూ పిల్లల సహాయకులే. బాబా ఎప్పుడూ పిల్లలకి సహాయం చేయడానికి బాబా సిద్ధంగా ఉంటారు. కానీ పిల్లలే అనుభవం చేసుకోవాలి. చదువులో నెంబర్ వారీగా ఉన్నారు. తమలో ఎంత ధారణ ఉంది అన్నది తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. బాబా చెప్తున్నారు, ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. ఇది ధనము. ధనమును ఇవ్వకపోతే వీరి వద్ద ధనం ఉందని ఎవరు అంగీకరించరు కూడా. ధనమును దానం చేస్తే మహాదానులు అని అంటారు. మహారథి, మహావీరులు అన్న అర్థం ఒకటే. అందరూ ఒకే విధంగా అయితే ఉండచాలరు. మీ వద్దకు ఎంతోమంది వస్తారు. ఒక్కొక్కరితో ఎంత తలకొట్టుకోవాల్సి ఉంటుంది. వారు వార్తాపత్రికల ద్వారా ఎన్నో విషయాలు వింటారు. అప్పుడు ఎంతో ఆశ్చర్యపోతారు. మళ్ళీ ఎప్పుడైతే మీ వద్దకు వచ్చి వింటారో అప్పుడు మేము పరమతంపై ఏమేమో చేశాము, కానీ ఇక్కడ చాలా బాగుంది అని అంటారు. ఏమంటారట? అలా ఇలా విన్న తర్వాత మన దగ్గరికి వచ్చి విన్నాక ఆశ్చర్యపోతారట. మేము పరమతంపై ఏవేవో చేశాము, కానీ ఇక్కడైతే చాలా బాగుంది అని. ఒక్కొక్కరిని సరిదిద్దడంలో శ్రమించవలసి ఉంటుంది. బాబా అంటారు, ఇక్కడ కూడా ఎంతగా కష్టపడవలసి వచ్చింది కదా. అయినా కానీ కొందరు మహారథులుగా, కొందరు గుర్రపు సవారీ వారిగా, కొందరు కాల్బరం వారిగా ఉన్నారు. ఇది డ్రామాలోని పాత్ర. ఇక్కడ నేను అందరికీ ఒకే చదువు చెప్తున్నాను, అయినప్పటికీ పిల్లలు నెంబర్ వారీ అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. చివరికి విజయం అయితే మీకే లభించనున్నదని మీకు తెలుసు. ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే తయారవుతారు. పిల్లలు పురుషార్థం చేయాల్సిందే. అర్థం చేయించేందుకు ప్రయత్నించండి అని బాబా సలహానిస్తారు. మొదట శివ్ బాబా మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి. వీరు ఎవరు? వీరిపై నీటిని ఎందుకు పోస్తున్నారు అని మీరు అడగవచ్చు. మీకు బాగా తెలుసు. నిప్పు తీసుకోవడానికి వెళ్ళి యజమానిగా అయ్యి కూర్చుంది అని అంటారు కదా. ఈ దృష్టాంతం కూడా మీదే. మీరు మేల్కొల్పేందుకు వెళ్తారు. మీకు ఆహ్వానం ఇచ్చి పిలిస్తే
అటువంటి ఆహ్వానం వచ్చినందుకు ఎంతో సంతోషించాలి. కాశీ మొదలైన స్థానాల్లో పెద్ద పెద్ద టైటిల్ ఇస్తారు. భక్తిలో ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి కదా, ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. మరి అది కూడా ఒక వ్యాపారమే. బాబా ఏం చెప్తున్నారు, కాశీ మీకు ఆహ్వానం ఇచ్చి పిలిస్తే అటువంటి ఆహ్వానం వచ్చినందుకు ఎంతో సంతోషించాలట. కాశీ మొదలైన స్థానాల్లో పెద్ద పెద్ద టైటిల్ని ఇస్తారని చెప్తున్నారు బాబా. భక్తిలో ఎన్ని లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి, అది కూడా ఒక వ్యాపారమే. ఎవరైనా మంచి స్త్రీని చూస్తే తనకు గీతను కంఠస్థం చేయించి ముందు పెడతారు. ఆ తర్వాత ఏ సంపాదన అయితే జరుగుతుందో అదంతా వారికి లభిస్తుంది. నిజానికి అందులో ఏమీ లేదు. రిద్ధి సిద్ధులు ఎన్నో నేర్చుకుంటారు. అటువంటి స్థానాల వద్దకు వెళ్ళాలి. పిల్లలైన మీరు ఎప్పుడు శాస్త్రార్థము చెయ్యకూడదు. మీరు వెళ్ళి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి కదా. ఏట్ల కోసం కాదు మనం చెప్పవలసింది, ఎవరి కోసం చెప్పాలి, తండ్రి యొక్క పరిచయాన్నే మనం ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. ముక్తి జీవన్ముక్తిదాత ఒక్కరే. వారి మహిమను చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని వారు అంటారు. అంతేకాని మన్మనాభవ అనగా గంగలోకి వెళ్ళి స్నానం చేయమని కాదు. మామేకం అనగా నన్నొక్కడే స్మృతి చెయ్యండి. నేను మిమ్మల్ని సర్వ పాపాల నుండి విముక్తులు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎప్పటి నుండైతే రావణుడు వచ్చాడు అప్పటి నుండి పాపాలు ప్రారంభమయ్యాయి. కావున ఉన్నత పదవిని పొందేందుకు ఎంతగానో పురుషార్థం చేయాలి. పొజిషన్ కొరకు మనుషులు రాత్రింబవళ్ళు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా చదివే అని చెప్తున్నారు బాబా. ఇందులో పుస్తకాలు మొదలైన వాటిని తీసుకునే విషయం ఏదీ లేదు. 84 జన్మల చక్రం ఏదైతే బుద్ధిలోకి వచ్చేసింది కదా, 84 జన్మల చక్రం అయితే బుద్ధిలోకి వచ్చింది. ఎప్పుడు వస్తాం, ఎప్పుడు వెళ్తాం, ఏం జరుగుతుంది అని అదేమీ పెద్ద విషయం కాదు. ఒక్కొక్క జన్మ వివరాలు చెప్పరు కదా. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆత్మలైన మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఏదైతే పతితంగా అయ్యిందో అది పావనంగా తప్పకుండా అవ్వాలి. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అన్న విషయాన్ని అందరికీ చెబుతూ ఉండండి. బాబా యోగంలో ఉండలేకపోతున్నాము అని పిల్లలు అంటారట. అరే, నన్ను స్మృతి చేయండి అని మీకు సన్ముఖంగా చెప్తున్నాను, మళ్ళీ మీరు యోగం అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నారు? బాబాకి పిల్లలు అంటున్నారట, బాబా యోగం చేయలేకపోతున్నాము అని కదా, కష్టంగా ఉంది అని. అప్పుడు బాబా అన్నారు, అరే యోగం చేయమని ఎవరు చెప్పారు మీకు? నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నాను. నేను మీకు సన్ముఖంగా ఉన్నాను, మళ్ళీ యోగం అంటారేంటని అడుగుతున్నారు. తండ్రిని తలుచుకోలేరా? మీ నాన్నగారిని మీరు తలుచుకోవడం కష్టమా? యోగం అని అనడం వలననే మీరు మర్చిపోతున్నారు. యోగం అంటే కదా కష్టమైపోతుందో చోట కూర్చోవాలి అని. కానీ బాబాయ్ ఏమంటున్నారు, మీరు యోగంలో కూర్చోండి అని చెప్పట్లేదు మిమ్మల్ని, నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నాను. నన్నంటే తండ్రిని ఎవరు స్మృతి చేయలేరు చెప్పండి? అన్నీ ఇచ్చే తండ్రిని ఎవరైనా మర్చిపోతారా? లౌకిక తండ్రిని ఎవరైనా మర్చిపోతారా? లౌకిక మాతాపితల్ని ఎలా స్మృతి చేస్తున్నారు? అలాగే వీరు కూడా మాతాపితలే కదా. ఇతడు కూడా చదువుతాడు, సరస్వతి కూడా చదువుతుంది. చదివించేవారు ఒక్క తండ్రి. మీరు ఎంతగా అయితే చదువుతారో అంతగా మళ్ళీ ఇతరులు కూడా అర్థం చేయిస్తారు. పిల్లలు శాస్త్రాలు చదవడం, జపతపాలు మొదలైనవి చేయడం ద్వారా నన్ను పొందలేరు. మరి వాటి వల్ల లాభం ఏముంది? మెట్లనైతే దిగుతూనే వస్తారు. బాబా అంటారు, మీకు శత్రువులు ఎవరూ లేరు. అయినా కానీ మీరు పాపం మరియు పుణ్యం ఎలా జమ అవుతుందో అర్థం చేయించాలి. రావణ రాజ్యం ప్రారంభమైన తర్వాతనే మీరు పాపాలు చెయ్యడం మొదలుపెట్టారు కదా. బాబా ఏమంటున్నారు,
రావణరాజ్యం ప్రారంభమైన తర్వాతనే పాపాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే సత్యాత్రేతాయుగాల్లో పాప ఖాతా ఉండదు, అంతా పుణ్యఖాతాయి. పాత ప్రపంచం ఏమిటో మళ్ళీ కొత్త ప్రపంచం ఏమిటో కూడా అర్థం చేయించడం రాని పిల్లలు కొందరున్నారు. ఇప్పుడు ఇక అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. తానే పతిత పావనుడు, అంతేకాని మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఇప్పుడు బాబా అంటారు కదా. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో ఎల్లప్పుడూ కాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండేవి కదా. భక్తి మార్గంలో ఎల్లప్పుడూ కాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండేవి. కృష్ణుని చిత్రం ఇంట్లో కూడా ఉంది కదా, మరి బయటకు ఎందుకు వెళ్తున్నావు? అందులో తేడా ఏముంది అని పతి స్త్రీతో అంటాడు. పతియే పరమేశ్వరుడు అన్నది కూడా నమ్మరు. భక్తి మార్గంలో మనుషుల భావన పెరిగేందుకు చాలా దూరాల్లో ఎత్తైన మందిరాలు నిర్మిస్తారు. మందిరాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. అది ఒక ఆచారంగా అయిపోయింది అని మీరు అర్థం చేయిస్తారు. తీర్థయాత్రలు చేసేందుకు శివకాశీకి వెళ్తారు, కానీ అందులో ప్రాప్తి ఏమీ లేదు. బాబా అంటారు, ఇప్పుడు మీకు తండ్రి శ్రీమతం లభిస్తుంది, మీరు ఎక్కడికూ వెళ్ళకూడదు. పతులకు పతి, ఇప్పుడు మీకు తండ్రి శ్రీమతం లభిస్తుంది కదా, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పతులకే పతి పరమేశ్వరుడు, జానికి తానొక్కడే. పతులకే పతి పరమేశ్వరుడే మన సొంతం అయిపోయినప్పుడు ఇంకా మనకి లోటేంటి? బాబా అంటారు, మీరు ఎక్కడికో వెళ్ళకూడదు అంటున్నారు బాబా. బాబా అంటారు, వారిని మీ పతి పినతండ్రులు మావయ్యలు అందరూ స్మృతి చేస్తారు. ఎవరిని? పతులకే పతి పరమేశ్వరుడైన ఆ తండ్రిని. తానే పతి పరమేశ్వరుడు లేక పితా పరమేశ్వరుడు. నన్ను ఒక్కడనే స్మృతి చేయండి, తద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని వారు చెప్తున్నారు. ఇప్పుడు మీ జ్యోతి వెలుగుతోంది, కావున మీ నుండి మనుషులకు ప్రకాశం లభిస్తూ ఉంటుంది. కావున పిల్లల పేరు కూడా ప్రఖ్యాతం అవ్వాలి. తండ్రి పిల్లల పేరును ప్రఖ్యాతం చెయ్యాలి. బాబా అంటారు, అలాగే ఎందుకంటే తండ్రి పిల్లల పేరును ప్రత్యక్షం చేస్తాడు కదా, అలాగే ఇందులో కూడా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోతారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థంపైనే ఉంది కదా, మొత్తం ఆధారం అంతా పురుషార్థంపైనే ఉంది. మన ప్రయత్నం మనం చేయకుండా తండ్రి సాయం చేసినా మనకి అనుభవం అవుతుందా? అవ్వదు కదా. బాబా అంటారు, హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. చివరిలో వచ్చినా కానీ క్షణంలో జీవన్ముక్తిని పొందవచ్చు. ప్రతిదినము ఈ విధంగా ఎందరో వెలువడుతూ ఉంటారు. డ్రామాలో మీ విజయపు పాత్ర తప్పకుండా ఉంది. విఘ్నాలు కూడా రానున్నాయి. ఇంకే సత్సంగాల్లోనూ ఈ విధంగా విఘ్నాలు రావు. ఇక్కడ వికారాల విషయంలోనే గొడవలు జరుగుతాయి అంటున్నారు బాబా. బాబా అంటారు, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తినాలి అన్న గాయనం కూడా ఉంది. బాబా మనకి అమృతాన్ని ఇస్తున్నారు. ఈ అమృతంతో మనం ఏమైపోతాం? అమరులుగా అయిపోతాం కదా. బాబా అంటారు, వదిలి విషాన్ని ఎందుకు తినాలి అన్న గాయనం కూడా ఉంది. జ్ఞానం ద్వారా ఒక్క దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. సత్యయుగంలో రావణ రాజ్యం ఉండజాలదు అంటున్నారు బాబా కదా. ఎంత స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది. రామరాజ్యము పక్కనే రావణ రాజ్యం కూడా చూపించారు. మీరు సమయాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగం. ప్రపంచం మారుతోంది. స్థాపన, పాలన, వినాశనం చేయించేవారు ఒక్క తండ్రి. ఇది చాలా సహజమైంది, కానీ ధారణ పూర్తిగా జరగదు. ఇతర విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ జ్ఞానము మరియు యోగములనే మర్చిపోతారు. మీరు ఉన్నతోన్నతుడైన భగవంతుని సంతానము. ప్రతిదినము మీరు సుసంపన్నులుగా అవుతూ ఉంటారు.
ధనము లభిస్తూ ఉంటుంది. బాబా అంటారు ఖర్చు కూడా, ధనం లభిస్తుంది కదా, ఖర్చు కూడా వస్తూ ఉంటుంది, హుండీ నిండుతూ ఉంటుంది. కల్పపూర్వం లాగానే మీరు ఖర్చు చేస్తారు. డ్రామా ఎక్కువ తక్కువ అవ్వనివ్వదు అని బాబా అంటారు. డ్రామా ఏం అవ్వనివ్వదట, ఎక్కువ తక్కువ అవనివ్వదు. అంటే కల్పపూర్వం జరిగినట్టే జరుగుతుంది, ఇందులో మార్పులైతే ఏమీ ఉండవు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు డ్రామాపై బాబాకు చెరగని నిశ్చయం ఉంది. బాబాకి ఏ నిశ్చయం ఉంది? ఏ బాబాకి కదా, మరి మనకి కూడా అదే నిశ్చయం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఏది గతించినా అది డ్రామాయే. ఇలా జరిగి ఉంటే ఇది చేసేవారం కాదు అని అనకూడదు. ఇప్పుడు ఇంకా ఆ స్థితి రాలేదు. ఏదో ఒకటి నోటి నుండి వచ్చేస్తుంది, మళ్ళీ ఫీల్ అవుతారు. గతించిన దాన్ని గురించి చింతించకండి. ఇటువంటి తప్పులు ఇంకెప్పుడూ జరగకుండా భవిష్యత్తు కోసం పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. అందుకనే బాబా చార్టును వ్రాయండి అని అంటారు. ఇందులో ఎంతో కళ్యాణం ఉంది. ఒక వ్యక్తి తన జీవిత కథనంతటినీ వ్రాయడం చాలా చూశారు. నా పిల్లలు నేర్చుకుంటారు అని భావించాడు కదా. బాబా ఏమంటున్నారు, ఒక వ్యక్తి తన జీవిత కథను అంతటినీ వ్రాయడం బాబా చూశారట. ఏమనుకున్నాడు, నా పిల్లలు నేర్చుకుంటారు, నేను వెళ్ళిపోయినా నా పిల్లలు నేర్చుకుని ఏమవుతారు, తయారవుతారు అని చెప్పి అని భావించాడు. ఇక్కడ శ్రీమతంపై నడవడంతోనే కళ్యాణం ఉంది. ఇక్కడ అసత్యం కూడా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు నారదుని ఉదాహరణ ఉంది. చార్ట్ ద్వారా ఎంతో లాభం ఉంది. బాబా ఆజ్ఞను ఇస్తారు కదా, బాబా ఇప్పుడు ఆజ్ఞను ఇస్తారు కదా. బాబా అంటారు కావున పిల్లలు ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి కదా. పిల్లలు ఏం చేయాలి, బాబా యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. బాబా ఏదైతే చెప్తారో దాని ప్రకారంగానే నడవాలి. అర్థమవుందా? మరి అర్థమవుతుందా? నా పిల్లలు నేర్చుకుంటారని భావించారట. అలాగే ఇక్కడ శ్రీమతంపై నడవడంతోనే కళ్యాణం ఉంది. ఇక్కడ అసత్యం కూడా నడవజాలదు కదా, నడుస్తుందా? సత్యమైన మనసుకే భగవంతుడు ఎప్పుడూ రాజీ అయి ఉంటాడు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం బాబా అంటారు. ఫస్ట్ పాయింట్, జ్ఞానమును ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఎవరితోనూ బాధించకూడదు. బాబా సత్య పరిచయాన్ని ఇవ్వాలి అంటున్నారు బాబా. మీరు గతించిన విషయాల గురించి చింతించకూడదు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఆ పొరపాటు జరగకుండా పురుషార్థం చేయాలి. మీ సత్యమైన చాటును వ్రాయాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, యోగము ద్వారా ఉన్నత స్థితిని అనుభవం చేసే డబల్ లైట్ పరిస్థాభవ. రాజయోగి పిల్లలైన మీరు యోగంలో ఉన్నత స్థితిని అనుభవం చేస్తారు. హఠయోగం కేవలం శరీరాన్ని పైకి లేపుతుంది. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఉన్నతిలో ఉంటారు కదా. బాబా అంటారు ఉన్నతిలో ఉంటారు కనుకనే యోగీలు ఉన్నతంగా ఉంటారని అంటారు. మీ మనసు యొక్క స్థితి ఉన్నతమైంది, ఎందుకంటే డబల్ లైట్గా అయ్యారు. మామూలుగా కూడా పరిస్థాల పాదాలు భూమిపై ఉండవు అని అంటారు. అనగా వీరి బుద్ధి రూపీ పాదం భూమిపై ఉండదు. దేహాభిమానంలో ఉండదు. పాత ప్రపంచంపై ఎటువంటి ఆకర్షణ ఉండదు కదా. పాత ప్రపంచం పైన ఎటువంటి ఆకర్షణ కూడా ఉండకూడదు. స్లోగన్ను, ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను సుసంపన్నం చేసుకున్నట్లయితే మీ చిత్రం ద్వారా అందరికీ అనేక జన్మలకు
ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. స్లోగన్ ఏం చెప్తున్నారు ఈరోజు బాబా పిల్లలకి కదా, బాగా వినాలి. మీరు ఆశీర్వాదాల ఖాతాను సంపన్నంగా చేసుకున్నట్లయితే మీ చిత్రం ద్వారా అందరికీ అనేక జన్మలకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఈరోజు 5వ పాయింట్ ఇది. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేయండి. పరిస్థితి స్థితిని అనుభవం చేసుకునేందుకు ఇప్పుడిప్పుడే శబ్దంలోకి వస్తూ చర్చించుకుంటూ ఎటువంటి వాతావరణంలో ఉన్న క్షణంలో సర్వ సంకల్పాలు ఆఫ్ చేసి శబ్దానికి దూరంగా అతీతమైన పరిస్థితి స్థితిలో స్థిరమైపోండి. ఇప్పుడిప్పుడే కర్మయోగిలు, ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనగా శబ్దానికి దూరమైన అవ్యక్త సైలెన్స్ యొక్క అనుభూతి. ఈ అభ్యాసం చివరి పరీక్షలో విజయులుగా చేస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను డబల్ లైట్ పరిస్థితి ఆత్మను. ఏమవ్వాలి? డబల్ లైట్ పరిస్థితిగా అవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే అలా అవుతామో అప్పుడే మొత్తం ప్రపంచానికి కూడా మనం శక్తిని ఇవ్వగలుగుతాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.